గుడ్ మార్నింగ్ మిస్టర్. మనం ప్రజెంట్ గోపాలపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్నామండి. వెంకటాయపాలెంలో మన రైతు కాండ్రేగల సూర్యారావు గారి పొలంలో వరి చేను అండి మనం చూస్తున్నది. ఈ చేను చాలా బాగా పంట పండింది. దీనికి కారణం ఏంటంటే మన వెస్టేజ్లో ఉన్న అగ్రి ప్రోడక్ట్లు అనేది ఈ పంటకి యూజ్ చేయడం జరిగిందండి. గతంలో ఎప్పుడు కూడా ఈ చేను ఇంత దిగుబడి రాలేదు. అది మంచి దిగుబడి అనేది రావడం జరిగింది. చూశారు కదండి, కంకులు అనేవి చాలా బాగున్నాయి. మీకు పంట కోత తీసుకొచ్చా దగ్గర పడినా కానీ చేను ఇంకా పచ్చగానే ఉంది. కంకులు కూడా చాలా బాగున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మన ప్రొడక్ట్లు ఏమేమి వాడారు ఏంటనేది రైతు చెప్తారు. ఆయన మాటల్లో విందాము. నమస్తే అండి సూర్యారావు గారు. నమస్తే అండి సార్. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం వాడారు, ఏంటనేది, ఎంత వాడారు, ఎలా వాడారు అని చెప్పండి. నేను మొట్టమొదటి ఊడ్చిన తర్వాత వారం 10 రోజులకి 2 గ్రాన్యుల్స్, 1 యూరియా, ప్రొటక్ అర కేజీ, నానోటక్ 1/4 కేజీ కలిపి మేము జల్లానండి. జల్లి మామూలుగా 10 రోజులు ఊరుకున్న తర్వాత 10 రోజులు ఊరుకున్న తర్వాత మళ్ళీ 14-35 వేసిన వారం 10 రోజులకి ఈ ప్రొటక్, గోల్డ్, నానోటెక్, యూముక్ కలిపి కొట్టేశానండి. స్ప్రే చేశానండి. స్ప్రే చేసిన తర్వాత దాంట్లో పురుగు మందు ఏం వాడలేదు కానండి. సేంద్రియ వ్యవసాయం మామూలుగా అగ్నిహస్త్రం వాడు కూడా కలిపి కొట్టానండి. కొట్టిన తర్వాత మామూలుగా ఒక 20 రోజులకి మామూలు పట్ట తగిలిందండి. మందు వేయలేదు, ఇంకా వదిలేసానండి. పట్ట మందు కూడా వేయలేదు. వేయకపోయినా మామూలుగా చేను ఈ స్టేజ్కి వచ్చింది. దోమ నివారణకి, తెగులు నివారణకి పురుగు మందులు వాడతారు కదా, మీరేమైనా వాడారా? అసలు ఏమీ కొట్టలేదండి. పొట్ట తగిలిన తర్వాత పొట్ట మీద మామూలుగా మాసం యూముక్కు 1/4 లీటర్ యూముక్కు, మాసం 1/4 లీటర్ కొట్టానండి. కొట్టిన తర్వాత సుంకు మీద ఉండగా మామూలుగా మళ్ళీ రెండోసారి యూముక్ కలపకుండా మామూలుగా ఒక మాసం ఒకటే స్పేర్కి 10 ml వేసండి మామూలు కొట్టానండి. ఇదండి. మీరు గతంలో ఎన్నాళ్ళు చేస్తారు వ్యవసాయం? నేను ఈ వ్యవసాయం అంటే చాలా చేస్తున్నాను, కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయం మన ప్రొటెక్ట్ అయితే మామూలుగా నేను 2-3 ఏళ్ళ నుంచి వాడుతున్నానండి. అయితే గ్రాన్యుల్స్ వేసుకున్నామండి. మధ్యలో మామూలుగా నానోటెక్, ప్రొటెక్ట్ కూడా వాడాను. అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు ఫలసాయం చాలా బాగుంది. కారణం ఏంటంటే ఎందుకన్నా నేను గమనించారు మీరు? అదే దీనికి కారణం కూడా ఏంటంటే నేను వరకు దాపాలని 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను కాబట్టి గ్రాన్యుల్స్ చేను బలపడి మామూలుగా బలం పుంజుకున్నానండి. మామూలుగా బలం భూసారం పెరిగండి. 2 బత్తాలు మామూలు మెన్యూర్ చేను ఈ లెవెల్లో ఉందండి. ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు గతంలో కన్నా పెరిగిందా తరిగిందండి? నాకు ఈ చేను మామూలుగా దగ్గర 1.5 ఎకరం ఉంటుందండి. 1.5 ఎకరంకే నేను మామూలుగా అన్ని ఆల్మోస్ట్ అలా లెక్కేసుకుంటే నాకు మామూలుగా 13,000 చిల్లర వచ్చిందండి. అంటే దమ్ము కాడి నుంచి లెక్కేసుకుంది, మందు కాడి నుంచి. గతంలో ఎంత అయ్యేదండి మామూలుగా ఎరువులు వేసినట్టే? మామూలుగా ఎకరానికి 20,000 అయిపోయిందండి. ఎకరానికి 20,000 రూపాయలు అయింది. మామూలు మాకు చుట్టుపక్కల కూడా వాళ్ళందరూ కూడా మామూలుగా చెప్తున్నారు, మాకు 20,000 దాటిపోయింది, మేము 6 బత్తాలు 7 బత్తాలు వేసాము, మీది 2 బత్తాలు అంటే చాలా బాగుంది చేను. మామూలుగా అసలు చేను లెగదనుకున్న చేను మామూలుగా చాలా టాప్గా బాగుంది. ఈ సంవత్సరం మేము వేస్తాము, మాకు కూడా మామూలుగా ఇవ్వండి అని అంటున్నారు. ఇప్పుడు గింజలు అయ్యి ఇప్పుడు బాగున్నాయి గతంలో కన్నా. ఇప్పుడు గట్టిదనం వచ్చింది. దిగుబడి ఎంత వద్దు అనుకుంటున్నారు మీరు? దిగుబడి 30 బస్తాలు దాటుద్ది అనుకున్నాను. ఎకరానికి 30 బస్తాలండి. అంటే దీని ఎంత వచ్చింది మీకు ఈ వరకు అండి? ఈ వరకు మామూలుగా 25 అలా ఉండేదండి. అయితే ఇది మాస్ కొట్టిన చేను కాబట్టి మాస్ నేను కొట్టానండి. మీరు త్వరపల్లో కొట్టాను. మాస్ కొట్టిన దానికి కొట్టని దానికి చాలా తేడా ఉందండి. మాస్ దేనికి ఉపయోగపడిందండి మీకు బాగా? మాస్ మామూలు వెయిట్ అండి, ధాన్యం కలర్ అండి. వెయిట్ అంటే ఇప్పుడు మామూలు మందు వేసిన మెందురు వేసిన మందు మామూలు 40-42 కేజీలు వస్తే బస్తా, ఇది 50 కేజీలు 52 కేజీలు వచ్చింది. నేను స్వయంగా మామూలుగా నా అనుభవం మీద చెప్తున్నానండి. నీరుడు మామూలు నాకు అనుభవం అయిందండి. ఈ సంవత్సరం కూడా అలాగే ప్రతి బత్తాకి 5 కేజీలు మామూలుగా దిగుబడి వస్తుందని అంచనా ఉందండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల చేయాలి కూడా మీ చేనులో లేవు కదండి, రైతులని అడుగుతున్నారు మిమ్మల్ని? రైతులంటే ఇప్పుడు మాకు ఏంటంటే చూసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఏ వేసాము అంటే కట్టమని చెప్పరండి. మనం చెప్పాలండి వాళ్ళకి. నేను అడుగుతాను మామూలుగా ఇది ఎలాగొంత చేను ఎలాగంటే చాలా బాగుందండి ఈ సంవత్సరం, ఎప్పుడు లేదు మీ చేను ఎలాగా
ఏం వేశారు ఏంటని అడిగితే మామూలుగా చెప్తున్నానండి, ఇలా 2 బస్తాలు వేసాను, ఇలా ఆర్గానిక్ మందులు వేసాను, నేను పురుగు మందు అసలు చూపించలేదు. ఏవో గారు అది కూడా చెప్పను, ఏవో గారు వచ్చారండి. ఏవో గారు మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన వచ్చి చేను చూసి మామూలుగా అలా ఏం వేసావు, ఏంటి ఇంత దళసరగా ఉంది చేను, ఇంత బాగుంది, అలా ఏంటండి మామూలుగా అడిగితే చెప్తే ఆయన ఏమన్నాడంటే, గాలవకు వాడిద్దాం మన రైతులతోటి, చాలా బాగుందండి, మామూలుగా మీ చేనుకి చీడపీడలు రావు, దోమట్టదు అని ఆయన సలహా ఇచ్చాడు. థ్యాంక్ యూ అండి. చేను చూసారు కదండి, చాలా బాగున్నాయి, కంకులు అవి కూడా చాలా బాగా వచ్చినాయి. చేను ఇక చూసారు, ఆయన దాదాపు 6 అడుగులు ఎత్తుంటారండి. ఆయన ఎత్తు మన బుధలగాడి పెరిగిన చేను, అయినా సరే ఎక్కడ పడలేదు. చూడండి, మన విజువల్స్లో చూడొచ్చు. ఇక మామూలుగా ఎరువులు వేసిన చేలు పడిపోయినాయండి, కానీ ఇది ఎంత పొడుగుండి కూడా, ఇంత ఎత్తు హైట్ పెరిగినా కూడా ఎక్కడ కూడా చేను కొంచెం కూడా పడలేదండి, అలా నిలబడే ఉంది. కారణం ఏంటంటే మనకి ఎరువులు తక్కువ వాడడం, రెండోది పురుగు మందులు గట్ట వాడకపోవడం వల్ల స్టాండర్డ్గా పెరిగిందండి. పెరిగి వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. మనకి ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, మంచి రిజల్ట్ వస్తుందానికి ఇదే నిదర్శనం. రైతులందరూ కూడా వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడి మంచి దిగుబడులు సాధించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.